జిల్లాలో ఎస్ఐ కానిస్టేబుల్ డెత్ మిస్టరీ సంచలనంగా మారుతోంది. చెరువులో దూకి బికనూరు ఎస్ఐ సాయి కుమార్ అలాగే కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, ఎస్ఐ సాయి కుమార్ ముగ్గురు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువు కట్టపై ఎస్ఐ సాయి కుమార్ పర్సనల్ కారు అలాగే చెప్పులు, సెల్ ఫోన్స్ ఉన్నాయి. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు సాయి కుమార్. బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తుంది శృతి. బీబీపేట పిఏసిఎసి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నారు నిఖిల్. 3 డెడ్ బాడీలను బయటకు తీశారు గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది. ఇంకా ఎస్ఐ డెడ్ బాడీ దొరకలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతిపై పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్ఐ సాయి కుమార్, బీబీపేటలో కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వీరు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శృతి, నిఖిల్ ఫోన్లతో పాటు ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులుండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో బుధవారం రాత్రి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి.